హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో అందరికంటే ధనవంతులుగా బిగ్ మనీ పర్స్తో ఒక టీం దిగచ్చు బహుశా. ఆ టీం కేకేఆర్. ఎందుకలా అంటున్నానంటే వాళ్ళు ఒక్క ప్లేయర్ని రిలీజ్ చేస్తే చాలు. దే జస్ట్ హ్యావ్ టు రిలీజ్ వన్ ప్లేయర్. వాళ్ళ ఖాతాలో దాదాపు 24 కోట్లు వచ్చి పడతాయి. 24 crores. బిగ్ అమౌంట్ ఫర్ ఎ మినీ ఆక్షన్. ఇంకా వాళ్ళ దగ్గర కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్. వాళ్ళందరినీ కూడా వదిలించేసుకుంటే 42-43 కోట్లు వస్తాయి. దాంతో ఏంటంటే మినీ ఆక్షన్లో ఇద్దరు ముగ్గురే బిగ్ స్టార్స్ ఉంటారు, లైక్ క్యామరన్ గ్రీన్. సో వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని మిగతా వాళ్ళకంటే అవుట్ బీట్ చేసి కొనుక్కోవచ్చు. అలాగే కదా వాళ్ళు చేసింది లాస్ట్ టైం. మిచెల్ స్టార్క్ ఎప్పుడు లేనట్టుగా దాదాపు 25 కోట్లు పెట్టి వాళ్ళు తీసుకున్నారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా అనిపిస్తుంది. సో దే కెన్ ఇన్వెస్ట్, దే కెన్ పిక్ ప్లేయర్స్ ఆఫ్ దేర్ చాయిస్. సో అలాంటి ఒక సినీరియో మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదేంటో మనం చూద్దాం. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. వెంకటేష్ అయ్యర్ని వాళ్ళు రిలీజ్ చేయబోతారు. లాస్ట్ టైం వెంకటేష్ అయ్యర్ అంటే వాళ్ళకి ఆ లాయల్టీ మెయింటైన్ చేస్తారు. పర్టికులర్లీ ఆ కెరబియన్ ఆల్రౌండర్స్ విషయంలో వాళ్ళు బాగా ఆడినా బాగా ఆడకపోయినా ఇయర్స్ టుగెదర్ వాళ్ళు రిటైన్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే వెంకటేష్ అయ్యర్ విషయంలో కూడా దే కుడ్ నాట్ రిటైన్ హిమ్. చాలామంది ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు వాళ్ళ టైటిల్ విన్నింగ్ టీంలో. అయ్యర్ని వాళ్ళు వదిలేయాల్సి వచ్చింది. కానీ బైబ్యాక్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో డిసైడ్ చేస్తున్నారు. దే వెంట్ అప్ టు 23.75 crores ఇన్ లాస్ట్ మెగా ఆక్షన్. మరి అతను ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అంటే అంత బాగా పర్ఫామ్ చేయలేదు. నిజంగా కూడా హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, ఓపెనర్గా ఆడతాడు, అవసరమైతే 1-2 overs ఇస్తాడు. అది సో హీ కెన్ బి ఎ వెరీ గుడ్ ప్లేయర్, ఇండియన్ ప్లేయర్. బట్ అంత వాల్యుయేషన్ అతనికి లేదు, ఖచ్చితంగా లేదు. టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ దట్. సో అలాంటప్పుడు అతని కోసం అంత అమౌంట్ పెట్టడం అనేది అర్థం లేదు. సో అతన్ని ఆక్షన్లో పెడితే సగం ధరకి ఇంకా తక్కువ కూడా ఐ కెన్ బై హిమ్ బ్యాక్. మీరు కావాలనుకుంటే కావాలి వాళ్ళ టీం కావాలి, దే నీడ్ హిమ్. వాళ్ళ లాయల్టీ మెయింటైన్ చేస్తారు. చాలా గతంలో కూడా చూసాం మనం. కమలేష్ నగర్ కోటి, శివమ్మావి వాళ్ళు ఇంజర్డ్ అయినా కూడా వాళ్ళ టీంతో పెట్టుకున్నారు. చాలామంది ప్లేయర్స్ని వాళ్ళు గ్రూమ్ చేశారు. కేకేఆర్ ఆ లాయల్టీ విషయంలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ కేకేఆర్. ప్లేయర్స్ విషయంలో వాళ్ళ ప్లేయర్స్కి ఒక లాంగ్ రోప్ ఇస్తారు. సో వెంకటేష్ అయ్యర్ని దే కెన్ బై హిమ్ బ్యాక్. ఒక 10-12 కోట్లకి లేకపోతే ఇంకా అరౌండ్ 10 crores యూ కెన్ గెట్ హిమ్ బ్యాక్ ఇన్ ది ఆక్షన్. సో ఐ థింక్ ఆల్మోస్ట్ సర్టెన్ అతన్ని రిలీజ్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ నో బ్రెయినర్ యాక్చువల్లీ. ఎందుకంటే 23 crores. సో వాళ్ళు రిలీజ్ చేస్తారని మనకి వస్తున్న వార్తలు కూడా అది. ప్లస్ ఇంకా కొంతమందిని వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరో నేను చెప్తాను. ఆండ్రిక్ నోకియా, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ బౌలర్స్. ఈ కెన్ క్లాక్ 150-155. కానీ ఎందుకనో అతని గ్రాఫ్ ఇటీవల కాలంలో పడిపోయింది. సో అతన్ని కూడా రిలీజ్ చేయొచ్చు, అవసరమైతే మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. 6.5 crores పెట్టారు లాస్ట్ టైం. ఇప్పుడు అతను అంత ఇంజరీ ప్రోన్గా కూడా ఉన్నాడు ఇటీవల కాలంలో. క్వింటన్ డికాక్ పాస్ట్ హిస్ ప్రైమ్. ఎప్పుడైతే టీంలోంచి ఇంటర్నేషనల్ టీంలోంచి వెళ్ళిపోయాడో ఎందుకో అతను మళ్ళీ ఫామ్ అందుకోలేకపోతే 3.6 crores. మొయిన్ అలీ ఒక 2 కోట్లు పెట్టినట్టున్నారు మొయిన్ అలీకి. తర్వాత గుర్బాజ్ 2 crores. గుర్బాజ్ కూడా ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్. ఈజ్ గుడ్ బట్ ఇన్కన్సిస్టెంట్. ఇంకా ఉన్నారు కదా మనకి వాళ్ళు, రోమన్ పవల్ 1.5 crores. స్పెన్సర్ జాన్సన్ 2 టీమ్స్కి ఆడాడు, ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, 2.8 crores. సో ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. ఈవెన్ చేతన్ సాకరియా కూడా ఇటీవల కాలంలో మళ్ళీ ఆ ప్రామిస్ను అతను కీపప్ చేసుకోలేదు, 75 lakhs. సో ఇవన్నీ కలిపితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 43 crores వస్తుంది. 43 crores విచ్ ఇస్ బిగ్ అమౌంట్. 43 crores వాళ్ళ ఆక్షన్లోకి వెళ్ళే అవకాశం. ఇప్పుడు క్యామరన్ గ్రీన్ కావాలంటే క్యామరన్ గ్రీన్ తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి దే నీడ్ సంబడి లైక్ హిమ్. గ్రీన్ కావాలంటే క్యాప్టెన్ కూడా చేసుకోవచ్చు. రహానేని వాళ్ళు బహుశా రిటైన్ చేస్తారు. రహానేని తీసుకున్నారు, 1.5 crore తీసుకున్నారు. 1.5 crore ఈజ్ నాట్ ఎ బర్డెన్ ఫర్ ఇట్. రహానే చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం, పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు. బట్ అతను కెప్టెన్గా కూడా కొనసాగించచ్చు. బట్ 11లో అతను తన ప్లేస్ని కీపప్ చేసుకోగలడా అనేది ఒకటే క్వశ్చన్. సో రహానేని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో క్యాప్టెన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ది ట్రైడ్ ఫర్ కేఎల్ రాహుల్, ది ట్రైడ్ ఫర్ సంజు శాంసన్. అవి వాళ్ళకి కుదరలేదు, ఆ డీల్స్ కుదరలేదు. ఎందుకంటే సంజు కానీ కేఎల్ రాహుల్ కానీ వస్తే వాళ్ళకి కీపర్ ప్రాబ్లం తీరిపోతుంది, ఓపెనర్ లేకపోతే ఒక మంచి మిడిల్ ఆర్డర్ ప్లేయర్,
కెప్టెన్ అన్ని రకాలుగా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉండేది. కానీ అది కాలేదు. యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా వాళ్ళ టీమ్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయిన అభిషేక్ నాయర్ ఐ రేట్ హిమ్ వెరీ హై. వెరీ గుడ్ కోచ్. చాలామంది ప్లేయర్స్‌ని వాళ్ళని వన్ ఆన్ వన్ చేసినప్పుడు గానీ, లేకపోతే టీమ్‌లో ఉన్నప్పుడు గానీ, యంగ్ ప్లేయర్స్ కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు యంగ్ ప్లేయర్స్ అందరూ చెప్పారు. వరుణ్ చక్రవర్తి వాళ్ళందరూ. వీఆర్ ఆల్ మెంటర్డ్ బై హిమ్ అని చెప్పి. సో అభిషేక్ నాయర్ అన్‌ఫార్చునేట్‌లీ ఇండియన్ టీమ్‌లో గంభీర్‌కి అతనికి ఏదో గొడవలొచ్చి బయటకు వచ్చాడు కానీ షుడ్ హావ్ బీన్ దేర్ విత్ ది ఇండియన్ టీమ్. అభిషేక్ నాయర్ వచ్చిన తర్వాత అభిషేక్ నాయర్ షేర్స్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఏంటి రోహిత్ శర్మ అయితే దే ఆర్ క్లోజ్ బడ్డీస్. బహుశా రోహిత్ శర్మకి అతనికి ఉన్న ప్రాక్సిమిటీ దానివల్లే అతన్ని బయటికి పంపించేశారేమో, వాట్ ఎవర్. బట్ హీ షేర్స్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో కూడా అభిషేక్ నాయర్ ప్లేడ్ ఎ బిగ్ రోల్. అంతకుముందు దినేష్ కార్తిక్ విషయంలో కూడా మనం చూసాం. దినేష్ కార్తిక్ మళ్ళీ దినేష్ కార్తిక్ 2.0 వాజ్ మేడ్ పాసిబుల్ బై దిస్ మ్యాన్ అభిషేక్ నాయర్. సో అభిషేక్ నాయర్ మార్క్ ఉంటుంది ఈసారి సెలక్షన్లో. సో కేకేఆర్ ఆక్షన్లో వాళ్ళు చాలా స్మార్ట్ బయింగ్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది బికాజ్ అభిషేక్ నాయర్. సో అభిషేక్ నాయర్ కేఎల్ రాహుల్ తీసుకోలేకపోయాడు ఇప్పుడు, ఎందుకంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు రిలీజ్ హిమ్. అండ్ సంజు శాంసన్ కి వెంకటేష్ అయ్యర్ ఆ డీల్ బహుశా దట్ డిడ్ నాట్ కమ్ త్రూ. వెరాజ్ జడేజానిచ్చి తీసుకొని సంజుని ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ డీల్ అయిపోయినట్టే. మనకి వస్తున్న వార్తలు ఏంటంటే వాళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ అంతా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఫుల్గా ఉన్నారు. సో దే హ్యావ్ టు రిలీజ్ ప్లేయర్స్ లైక్ తీక్షణ ఆర్ హసరంగా అలా రిలీజ్ చేస్తేనే దే కెన్ టేక్ శామ్ కరణ్, ఎందుకంటే ఆల్మోస్ట్ డీల్ సెట్ అయిపోయింది. సంజు శాంసన్ చెన్నైకి వస్తే జడేజా అండ్ శామ్ కరణ్ గోయింగ్ టు కోర్స్ రాజస్థాన్ రాయల్స్. సో అది వేరే విషయం. సో ఇక్కడ వీళ్ళకి మరి కెప్టెన్ ఎవరు అనేది కొంచెం క్వశ్చన్ ఉంటుంది. ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారు? అంక్రిష్ రఘువంశీ యంగ్స్టర్ డూయింగ్ వెల్, సో అతను ఉంటాడు. రింకు సింగ్ని కూడా రిలీజ్ చేయాలి అంటే సంజు శాంసన్తో డీల్ చేసినప్పుడు రింకు సింగ్ని వరుణ్ చక్రవర్తి ఇమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. బట్ దే ఆర్ నాట్ విల్లింగ్. వరుణ్ చక్రవర్తి వాళ్ళ తురుపు ముక్క, ఎందుకు రిలీజ్ చేస్తారు వరుణ్ చక్రవర్తిని? అలాగే రింకు సింగ్ కూడా ఇటీవల కాలంలో అతనికి బ్యాటింగ్ సరిగ్గా రావట్లేదు. గత 1 or 2 సీజన్స్లో ఏంటంటే అతనికి చాలా లేట్గా వస్తుంది. బట్ రింకు సింగ్ ఎప్పుడైనా టీమ్కి ఎనీ టీమ్ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ ప్లేయర్ లైక్ రింకు సింగ్. ఇస్ ఎ గ్రేట్ ఫీల్డర్. మీకు కాస్త ఎర్లీగా పంపిస్తే డిఫరెంట్ గేర్లో ఆడగలడు, లాస్ట్లో వస్తే ఆ టాప్ గేర్లో ఆడి మీకు ఆ బిగ్ హిట్స్ ఇవ్వగలడు. సో రింకు సింగ్ వాళ్ళు వదిలే క్వశ్చన్ లేదు. సో రింకు సింగ్ విల్ బి దేర్. మనీష్ పాండే 75 lakhsకి వచ్చాడు. దానికి ఎక్స్పీరియన్స్ ఉంది, గుడ్ ఫీల్డర్. సో మనీష్ పాండేని వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఎందుకని వదిలేస్తారు? వదిలేకపోవచ్చు. అనుకూల్ రాయ్ ఎప్పటి నుంచో టీంలో ఉన్నాడు, చెప్పాను కదా, లాయల్టీ. అవసరమైనప్పుడు అతను పర్ఫామ్ కూడా చేస్తాడు. ఈజ్ అన్ ఆల్రౌండర్ టైప్ అండ్ వెరీ గుడ్ టాప్ క్లాస్ ఫీల్డర్. రమణ్ దీప్ 4 crores ఆ రిటర్న్స్ రాలేదు. లాస్ట్ సీజన్ హ్యాడ్ ఎ వెరీ ఆర్డినరీ సీజన్. కానీ రమణ్ దీప్ ఏంటంటే ఆ లేటర్ ఆర్డర్లో వచ్చి ఆ బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్. అవసరమైతే కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ మీడియం పేస్. సో రమణ్ దీప్ 4 crores, ఎందుకంటే మీకు అతన్ని రిలీజ్ చేసినా మీకు అలాంటి ఒక ఇండియన్ ప్లేయర్ డౌన్ ది ఆర్డర్ ఆడే ప్లేయర్ దొరకడు కాబట్టి రమణ్ దీప్ దేవుడికి. వైభవ్ అరోరా ఆఫ్ కోర్స్ నో బ్రెయినర్, అతను హెస్ బిన్ డూయింగ్ వెల్. అండ్ హర్షిత్ రాణా ఖచ్చితంగా ఉంటాడు. మయాంక్ మార్కడేని 30 lakhsకే తీసుకున్నారు. సో బ్యాకప్ స్పిన్ బౌలర్గా అతను కూడా ఉంటాడు. సో వీళ్ళని వాళ్ళు ఉంచుకునే అవసరం ఉంది. మెయిన్ ప్లేయర్స్ చెప్పాను నేను. ఎవరిని రిలీజ్ చేస్తారు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాళ్ళ రిక్వైర్మెంట్ దే నీడ్ ఎ కీపర్. దే బ్యాడ్లీ నీడ్ ఎ కీపర్. ఒక్క సీజన్లో ఫిల్ సాల్ట్ ఉన్నాడు. ఫిల్ సాల్ట్ని స్టార్క్ని వాళ్ళు రిటైన్ చేసుకోకపోవడం వాళ్ళకి చాలా కాస్ట్లీగా పరిణమించింది. సో ఫిల్ సాల్ట్ లేకపోవడంతో వాళ్ళకి ఒక మంచి ఓపెనర్ మిస్ అయ్యారు, ఒక సాలిడ్ కీపర్ హూ కెన్ బ్యాట్. దే ట్రైడ్ సో మెనీ కీపర్స్. షెల్డన్ జాక్సన్, జగదీశన్, దినేష్ కార్తిక్ తర్వాత ఎంతమందిని ట్రై చేస్తారు వాళ్ళు, ఇందర్జిత్. దే ట్రైడ్ సో మెనీ కీపర్స్. గుర్బాజ్ రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. లాస్ట్ సీజన్లో కూడా వాళ్ళకి ఆ కీపర్ ప్రాబ్లం. డికాక్ కూడా కుడ్ నాట్ మెజర్ అప్. సో కీపర్ కావాలి. సో కీపర్కి వాళ్ళకి ఇండియన్ చాయిసెస్ ఏం కనపట్లేదు. ఉర్విల్ పటేల్ కూడా లాస్ట్ సీజన్ ఎండింగ్లో చెన్నై వాళ్ళు తీసేసుకున్నారు. సో ఉర్విల్ పటేల్ మంచి బిగ్ హిట్టింగ్, అంటే కన్సిస్టెంట్ కాదు తెలియదు కానీ మంచి అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ఏ కీపర్ అతను. సో అతను కూడా లేడు. సో డొమెస్టిక్ కబోర్డ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎంటీ నాకు తెలిసినంత వరకు. మనకు తెలియదు మరి టాలెంట్ స్కౌట్స్ ఎవరైనా మంచి వాళ్ళని చూశారు. కుమార్ కుషాగ్ర, రాబిన్ మింజ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ టీమ్స్లో సెటిల్ అయిపోయారు కాబట్టి ఇండియన్ చాయిసెస్లో దే మైట్ హ్యావ్ టు గో ఫర్ ఎ ఫారిన్
కీపర్. జానీ బెయిర్స్టో 36.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 37. బట్ ఇన్కన్సిస్టెంట్, బట్ ఆన్ హిస్ డే ఈ కెన్ డూ వెల్. ఎంఐకి లాస్ట్ సీజన్లో చివరిలో వచ్చాడు. ఆ టైంలో మళ్ళీ రెజ్యూమ్ అయినప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన అతను బాగా పర్ఫామ్ చేశాడు. కానీ ఈ టైంలో మళ్ళీ అతను తీసుకుని అతని మీద డిపెండ్ అవ్వచ్చా? లేకపోతే ఇంకా ఉన్నారు. టామ్ బ్యాంటన్ ఇస్ దేర్, డెవన్ కాన్వే కూడా ఉన్నాడు. డెవన్ కాన్వే నాట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బట్ ఈ కెన్ బి ఓకే. డెవన్ కాన్వే కానీ మీకు ఉన్నారు కదా శామ్ బిల్లింగ్స్, ఇలాంటి ఫారిన్ కీపర్స్ కోసం వెళ్ళాలి వీళ్ళు. ఐ థింక్ దే డోంట్ హ్యావ్ చాయిస్. ఇండియన్ కీపర్స్ వాళ్ళ దగ్గర ఐ థింక్ లవనీత్ సిసోడియా స్టిల్ దేర్ విత్ దెమ్. బట్ గుర్బాజ్ని కనుక రిలీజ్ చేస్తే, వాళ్ళు రికాగ్ని గుర్బాజ్ని రిలీజ్ చేస్తే దే హ్యావ్ టు గో ఫర్ 2 ఫారిన్ కీపర్స్ అని అనుకుంటున్నాను. ఇండియన్ కీపర్స్ ఎవరన్నా మరి ఐడెంటిఫై చేస్తే మనకు తెలియదు. అలాగే దే నీడ్ ఎ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. హర్షిత్ రాణా, వైభవ్ వరవరా ఉన్నాడు. రస్సల్ కూడా థర్డ్ సీమర్గా ఉంటాడు. బట్ ఒక వికెట్ టేకింగ్ గన్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. సో దానికోసం కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి ఎవరైతే ఆక్షన్లో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అవైలబుల్ వస్తారో వాళ్ళని, అంటే జెరాల్డ్ కోట్జీ అలాంటి వాళ్ళు రిలీజ్ చేస్తారో, దే ఆర్ నాట్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మన ఇండియన్ బౌలర్స్ని ఎవరినైనా, మరి ముఖేష్ కుమార్ని ఢిల్లీ వాళ్ళు రిలీజ్ చేస్తారా, ఇంకెవరినైనా రిలీజ్ చేస్తారా మనకు తెలీదు. సో దే నీడ్ వన్ గుడ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్. వాళ్ళకి ఆ ఫాస్ట్ బౌలింగ్లో కూడా అవసరం ఖచ్చితంగా మనకు ఉంది. అలాగే డౌన్ ది ఆర్డర్ కూడా ఎవరైనా ప్లేయర్స్ని వాళ్ళకి కావాలి. ముఖ్యంగా వాళ్ళకి ఎవరైనా ఒక మంచి ఇండియన్ ప్లేయర్ స్టార్టింగ్లో బాగా ఆడగల ప్లేయర్. అంటే రహానే ఉన్నాడు. రహానే నెంబర్ 3 కొన్నిసార్లు ఆడాడు. సో రహానేని కనుక వాళ్ళు పక్కన పెట్టదలిసే వేరే క్యాప్టెన్ని తీసుకొని వాళ్ళు చేయాల్సి వస్తే ఒక ఇండియన్ ప్లేయర్ కూడా కన్సిస్టెంట్గా ఆడగల ప్లేయర్, మంచి స్ట్రైక్ రేట్తో ఆడగల ప్లేయర్ ఉంటే కావాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ లిమిటెడ్. దే హ్యావ్ గాట్ సమ్ గుడ్ ప్లేయర్స్ స్టిల్. మంచి వాళ్ళకి రస్సల్ని రిలీజ్ చేస్తారా అని ఒక టాక్ వచ్చింది. రస్సల్ని వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సునీల్ నారాయణ ఆఫ్ కోర్స్ పర్ఫార్మింగ్. రస్సల్ హ్యాడ్ ఏ చాలా చాలా ఆర్డినరీ సీజన్ లాస్ట్ టైం. అతను వికెట్లు తీయలేదు, రన్స్ కూడా పెద్దగా చేయలేదు. బట్ రస్సల్ ఈజ్ రస్సల్. ఆన్ హిస్ డే ఈ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో రస్సల్కి 12 కోట్లు ఎంతో పెట్టారు వాళ్ళు. సో అతన్ని రిలీజ్ చేసే ప్రసక్తి ఉన్నట్టుగా లేదు. సో ఆ కెరబియన్ ఆల్రౌండర్స్ ఇద్దరు, రస్సల్ అండ్ సునీల్ నారాయణ కంటిన్యూ అవుతారు. సునీల్ నారాయణ ఆఫ్ కోర్స్ ఈజ్ పర్ఫార్మింగ్. సో స్పిన్ బౌలింగ్లో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళకి రింకు సింగ్, అంకుష్ రఘువంశీ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో దే నీడ్ సమ్ సాలిడ్ బ్యాట్స్మెన్ కావాలి. వెంకటేష్ అయ్యర్ని బైబ్యాక్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. దే విల్ డెఫినెట్లీ బైబ్యాక్ వెంకటేష్ అయ్యర్. బట్ టాప్ ఆర్డర్ అంతా వీకెట్గా కనిపిస్తుంది. టాప్ ఆర్డర్లో వాళ్ళకి మంచి మంచి ప్లేయర్స్ కావాలి. సో అది వాళ్ళ రిక్వైర్మెంట్. చాలా చాలా గట్టి రిక్వైర్మెంటే ఉంది వాళ్ళకి. సో అది పరిస్థితి కేకేఆర్ సంబంధించి. సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అబౌట్ కేకేఆర్. లెట్స్ సీ వాళ్ళు 40 crores వెళ్ళి ఎవరిని తీసుకుంటారు. ఎవరన్నా మంచి ఇండియన్ ప్లేయర్స్ రిలీజ్ అయితే వాళ్ళు ఎవరన్నా తీసుకుంటారు. బ్యాటింగ్లో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి స్టాప్లో కొంచెం అవసరం ఉంది. సో దట్ దే హ్యావ్ టు కవర్ అప్. బట్ అభిషేక్ నాయర్ స్టాంప్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది.